హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ వీడియోలో హెల్త్కు ఎంతో మంచిదైనటువంటి టేస్టీగా రాగి రొట్టెలను చేసుకుందాం. ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ డిటాక్స్ డ్రింక్ చూపిస్తాను. అది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో. రొట్టె తయారీకి రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండి మీరు మామూలుగా రాగులు తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టి వాటిని మనకు మరపట్టించి ఆ పిండి అయినా రెడీ చేసుకోవచ్చు, లేదా మనకు షాప్స్లో అవైలబుల్ రాగి పిండి అయినా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక 3 to 4 రొట్టెలకు సరిపడా పిండి తీసుకున్నాను. అంటే ఒక 2 గ్లాసులు సరిపోతుంది. చిన్న గ్లాస్తో 2 గ్లాసులు పిండి తీసుకున్నాను. దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని 2 to 3 పచ్చిమిరపకాయలు చక్కగా చక్రాల్లా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ కూడా మనం కలుపుకోవాలి. ఈ రాగి పిండి దాంట్లో రొట్టెల్లో మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, దాంతోపాటుగా నేను ఇక్కడ మునగాకు వేస్తున్నాను. చూడండి, మా ఇంట్లో మునగ చెట్టు ఉంది. సో మామూలుగా అయితే తోటకూర కానీ పాలకూర కానీ ఆకుకూరలు కలుపుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని. సో ఇప్పుడు నాకు ప్రజెంట్ అవైలబుల్గా మునగ చెట్టు ఉంది కాబట్టి మునగాకు కలుపుకున్నాను. మీకు దీంట్లోకి వచ్చేసి జనరల్గా రాగి రొట్టెలు కానీ, రాగి దోశలు కానీ, జొన్నలు కానీ ఏవైనా కానీ మనకు తొందరగా అవి రావు, విరిగిపోతాయి మనకు దోశలా వేయాలి అంటే. సో అప్పుడు ఏంటంటే ఇలా ఎగ్ బీట్ చేసుకొని ఎగ్ కలుపుకుంటే కనుక అవి మనకి ఏంటంటే విరిగిపోకుండా వస్తాయి, స్మూత్గా కూడా ఉంటాయి. దోశలు కూడా వేసుకోవచ్చు అండి. సేమ్ ఇప్పుడు చూపించిన దాని ప్రకారమే దోశలు కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ రొట్టెల్లాగా చూపిస్తున్నాను. మనం తపాల చెక్కలు ఎలా వేసుకుంటామో అలాగనమాట. సో దానికోసం చూడండి, కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం పిండి ముద్దను రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, కొంచెమేనండి, ఎక్కువ వద్దు. సో దోశలుగా చేసుకోవాలి అనుకుంటే మనకు దోశ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా వాటర్ ఎక్కువ పోసుకొని దోశ పిండిలాగా రెడీ చేసుకోవచ్చు. సో రొట్టెల కోసం లైట్గా కొంచెం వేస్తూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముద్దను రెడీ చేసుకోవాలి. సో ఇది 10 to 15 నిమిషాలు మనం నానబెడితే బిగుసుకొని మనకు చక్కగా స్మూత్గా వస్తుందండి పిండి అనేది. సో అందుకని 10 to 15 నిమిషాలు దాన్ని సో పక్కన పెట్టేసేసుకొని చట్నీ చేస్తానన్నాను కదా. సో ఇక్కడ నేను పల్లీల చట్నీ చూపిస్తున్నాను. మీరు టమాటా చట్నీ అయినా చేసుకోవచ్చు, లేదా సాంబార్ చేసుకొని చక్కగా సాంబార్ వేసుకొని కూడా తినచ్చు. సో ఇక్కడ పల్లీల చట్నీ కోసం పల్లీలు తీసుకొని ఫస్ట్ ఇక్కడ చూడండి చూపిస్తున్నట్టుగా సిమ్లో పెట్టుకొని పల్లీలు వేగనివ్వాలి. సో పల్లీలు వచ్చేసి మనకు చక్కగా ఇలా చూపిస్తున్నట్టు పూర్తిగా వేగాలండి. అంటే మాడకూడదు, బట్ కలర్ చేంజ్ అవ్వాలి చూడండి. సో లేకపోతే ఏమవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మాడలే చూడండి, చక్కగా ఫ్రై అయ్యి చక్కగా వేగాయి పల్లీలు. సో తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 మిర్చి తీసుకుంటున్నాను. సో మీకు ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొక మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత దీనికి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇవి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ముద్ద చూస్తున్నాను చూడండి ఇక్కడ. సో నానబెట్టడం స్టార్ట్ అయింది కదా, మళ్ళీ ఒక్కసారి రౌండ్గా చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి మనం మూత పెట్టి క్లోజ్ చేసేసుకుందాం. లేడీస్ మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు పనులతోనూ ఆఫీస్ వర్క్స్తోనూ అంతా కూడా బిజీగా ఉంటాం కదా, మన హెల్త్ కేర్ తీసుకోం కదా. సో అందుకని ఇలా వంట చేసేటప్పుడు నేను మధ్యలో ఏం చేస్తానంటే గ్రీన్ టీ తాగుతానండి. సో నార్మల్ గ్రీన్ టీ ఉంటుంది కదా, అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ చూపించేది మా హస్బెండ్ తీసుకొచ్చారు, కొంచెం టేస్ట్ వెరైటీగా ఉందని. దీంతో దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, నిమ్మకాయ, తులసి ఆకులు, సో అన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. టేస్ట్ కూడా ఏంటంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. సో డిటాక్స్ డ్రింక్ అంటారు కదా, ఇప్పుడు ఎక్కువ చూపిస్తున్నారు కదా, అలా యూజ్ అవుతుందన్నమాట ఇది. సో కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అండి. సో అది తాగేసేసి ఇప్పుడు మళ్ళీ ఈ లోపల చల్లారిపోయినాయి కదా పల్లీలు. సో దీనికి కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసి చింతపండు వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగో చూడండి, మీకు కావాలి అంటే తిరగమాత కూడా వేసుకోండి, తాలింపు కూడా వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. సో నేను తాలింపు వేయట్లేదు. సో ఈ లోపల పిండి చూడండి చక్కగా అయిపోయింది. సో ఇప్పుడు తీసుకున్న దాన్ని తపాల చెక్కలు చేస్తున్నట్టు మనం చేతి మీద చేస్తున్నట్టు చేసుకోవచ్చు. సో ఇలా తపాల చెక్కలా చేసేసి ఆల్రెడీ ఇక్కడ ప్యాన్ ఉంది కదా ఇందాక వేయించింది పల్లీలను ఇవన్నీ కూడా. సో అక్కడ కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది వేసేసుకోవడమేనండి. మనం ఆయిల్లో డిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ అది మంచిది కాదు హెల్త్కి. సో అలాగే ఇక్కడ చూడండి, వీటిని ఏంటంటే ఇంకా మీకు పెద్దగా చేసుకోవాలి అంటే ఇలాగ మనకు చెక్కలు చేస్తున్నట్టుగా ప్లాస్టిక్ దాని మీద పెట్టుకొని అలా ప్రెస్ చేసుకున్నా కానీ స్మూత్గా వస్తాయండి రొట్టెలు. ఇదిగో చూడండి. సో వేయించుకుంటున్నాను, 2 వైపులా కూడా వేగనివ్వాలి. హెల్త్కి చాలా మంచి రొట్టెలు రెడీ అయిపోయినాయి. సో ఇవి మీడియం ఫ్లేమ్లో మనం పెట్టి వేయించుకుంటే కనుక రొట్టెలు అనేవి చాలా బాగుంటాయి.
చక్కగా మెత్తగా ఉంటాయి. అలాగే మొత్తం కూడా మనకు కుక్ అవుతుందండి. పిండి పిండిగా లేకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ ఇలా రొట్టెలను కాల్చుకోవాలి. చూడండి రెడీ అయిపోయినాయి. సో నేను ఈ పల్లి చట్నీలో ముంచేసుకొని తింటున్నాను. నిజంగా మీకు చూపిస్తూ తింటున్నాను కదండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం.